హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా వెనుక ఎవరున్నారు? హైడ్రా చూస్తుంటే రేవంత్ రెడ్డి ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన భూములు అలాగే చెరువులు కుంటలు ఆక్రమించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నా ఇందులో మరొక విషయం కూడా ఉంది అని చెప్పి అనిపిస్తుంది. ఆ మరొక విషయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్నది. అయితే దీంట్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద చేసిన ఫోకస్ చూస్తే ఇందులో ఒక విషయం అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీ మీద కక్షగట్టి చేస్తున్నట్టుగా ఉంది అని, అంటే వాళ్ళ మీద కావాలనే ఒక అథారిటీ ప్రదర్శించడానికి కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు కక్షగట్టారు, ఎవరు దీనికి ఆద్యులు అని చెప్పి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ మీద కాస్త అసహనంతోనే ఉన్నారనేది మనకు తెలుసు. అలాగే ఆయన మంత్రులు కూడా అదే పద్ధతిలో ఉన్నారన్నమాట. సో ఎవరు ఏంటనేది మనం చూస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి డ్రగ్స్కి సంబంధించిన విషయాల్లో సినిమా ఇండస్ట్రీని కాస్త ఆయన దూషించడం జరిగింది. దూషణ అంటే ఒక విధమైన హెచ్చరిక. అలాగే దానికి సంబంధించి క్యాంపెయినింగ్ చేయండి, యాడ్స్ చేయండి అంటే చేశారు. దాంతోపాటు అవార్డులు ప్రకటిస్తుంటే ఎవరు తీసుకోవట్లేదు, ఇంకెందుకు సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుందని చెప్పేసి అదొక రకమైన విమర్శ చేశారు. సో ఈ విధంగా జరుగుతూ వచ్చిందనమాట. చివరికి ఇప్పుడు ఈ సంఘటనలు, ఈ హైడ్రా ఇవన్నీ చేయడానికి నాగార్జున గారు 10 ఏళ్ల పాటు తన స్టే అయితే ఆపుకోగలిగారు, కానీ కోర్టు నుంచి తెచ్చి ఇప్పుడు మాత్రం కనీసం 3 రోజులు ఆపలేకపోయారు. 3 రోజులు ఎందుకు అనాల్సి వస్తుందంటే, నాగార్జున కన్వెన్షన్ కూల్చబోతున్నారు అన్న న్యూస్ సరిగ్గా 20వ తారీఖు 21వ తారీఖు బయటకు వస్తే 24వ తారీఖు కల్లా అది కొలాప్స్ అయిపోయింది. సో నిజానికి దీనికి జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇవ్వడము ఈ విధంగా జరిగింది. అది భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, అది చెరువును ఆక్రమించుకొని కట్టిందని చెప్పేసి. సో ఆయన కంప్లైంట్ వల్లే జరిగిందా అని చెప్పి చూస్తే అది మాత్రమే కాదు, వెనక మరొక మంత్రి ఉన్నాడు. ఆయన కాస్త అసహనంతో, సినిమా వాళ్ళ మీద కోపమో ఏదో అసహనమో ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఈ పని చేసినట్టుంది. ఆ మంత్రి ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈయన ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తెలంగాణలో. అయితే ఈయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన సినిమాల కోసం చేసిన మంచి పని ఏంటయ్యా అంటే, ఇప్పటిదాకా ఏదీ లేదు. ఒక చర్య కానీ, ఒక డెసిషన్ కానీ, సినిమా వాళ్ళకు వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ఒక ఇది చేస్తున్నామని కానీ ప్రభుత్వం ఇంతవరకు ఒక చర్యతోటి ముందుకు రాలేదు మంత్రి గారు. కానీ ఆయన చేసిన గొప్ప పని ఏంటయ్యా అంటే, ఆయన దృష్టిలో కన్వెన్షన్ను కూల్చేయడం. మరి కన్వెన్షన్ కూల్చేయడం తప్ప అంటే తప్పని కాదు, అందులో వాళ్ళు ఆక్రమించుకున్న దాని వరకు ఖచ్చితంగా వాళ్ళు వదిలేయాల్సిందే. వాళ్ళు ఏదైతే పట్టాభూమిగా ఉందో దాంట్లో మాత్రం ఉండాల్సిందే. కాకపోతే ఓవరాల్గా చూసినప్పుడు ఇది కక్షపూరితంగా చేసింది అనేది రాజకీయ సమీకరణాలు గమనించిన వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి సినిమా ప్రతినిధులు కానీ లేకపోతే సినిమా పెద్దలు కానీ ఎవరు కూడా వచ్చి ఆయన విష్ చేసి ఆయన ఒక మంత్రిగా గౌరవించి చేసింది లేదు. నిజానికి సినిమా వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎవరైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ముందు సీఎంని కలిసి వాళ్ళకు బొకేస్ ఇవ్వడము, అలాగే వాళ్ళకి సినిమా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించిన వినతి పత్రాలు ఇవ్వడం చేస్తుంటారు. వైఎస్ఆర్ దగ్గర నుంచి, అంతకుముందు చంద్రబాబు గారి దగ్గర నుంచి కూడా ఇవి జరుగుతూనే వస్తున్నాయి, అంతకుముందు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా. సో ఇవన్నీ గమనించి చూస్తే ఏపీలో చంద్రబాబు గారు వచ్చినప్పుడేమో అందరూ ట్విట్టర్లలో పెట్టారు. తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి, ఎవరైతే మన అశ్విని దత్ గారు, అలాగే అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇట్లాంటి ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చారు. సినిమా సమస్యల గురించి మాట్లాడారు, అన్ని చేసి వచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం అటువంటి చేయలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే, తెలంగాణ సీఎంని కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని కావచ్చు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రుల్ని కావచ్చు, వీళ్ళందరినీ సినిమా ఇండస్ట్రీ లైట్ తీసుకుందేమో అనే భావన వాళ్ళకి ఏర్పడింది. అంటే మమ్మల్ని లెక్క చేయట్లేదా, మా స్టేట్లోనే ఉంటూ మీరు మా దగ్గరే స్టూడియోలకు స్థలాలు తీసుకొని స్టూడియోలు కట్టుకొని ఉంటూ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టుకొని ఉంటూ, సో ఇలాంటి కన్వెన్షన్లు ఏర్పాటు చేసుకొని ఉంటూ మమ్మల్ని లెక్క చేయరా, మా ప్రభుత్వానికి మీరు ఒబిడియంట్గా ఉండరా అని ఒక ఉద్దేశం పెట్టుకొని చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 21వ తారీఖు హైడ్రాకి కన్వెన్షన్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కోమటిరెడ్డి గారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉంటూ ఆయన సినిమా ప్రముఖుల మీద ఇటువంటి కంప్లైంట్ ఇచ్చి దాన్ని కూల్చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆయన శాఖ కాకపోయినా సరే ఆ కంప్లైంట్ అయితే హైడ్రాకు చేశారు. గతంలో కూడా ఎప్పుడైతే ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి ఈ సినిమా పెద్దలు ఎవరు వెళ్ళలేదు, చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళు కానీ. వెళ్ళింది ఎవరంటే కేవలం దిల్ రాజు గారు మాత్రమే ఆయన విష్ చేశారు. సో ఆ విధంగా దిల్ రాజు గారు కొద్దిగా సేఫ్ అయినట్టే. అయితే ఇక్కడ చూసుకుంటే
మిగతా వాళ్ళు ఎవరు ఆయన ఇది చేయకపోవడంతో ఆయనకు కొద్దిగా అసహనం ఫీల్ అయ్యి సినిమా వాళ్ళ మీద నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, ఎవరిని వదలను అని చెప్పేసి ఆయన కాస్త పరోక్షంగా వ్యాఖ్యానించినవి కూడా మీడియాలో కనిపిస్తాయి. అంటే దాదాపు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయన ఇంతకు ముందే సిగ్నల్స్ ఇచ్చేశాడు. సో ఆ సిగ్నల్స్ ప్రకారం ఆయన పావులు కదుపుతూ వచ్చాడు. సో దాని ప్రకారమే ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో పెద్ద దెబ్బ అయితే పడింది. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? తరువాత కూడా ఇంకా సినిమా వాళ్ళు వాళ్ళ స్టూడియోలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వీటి మీద యాక్షన్ తీసుకోవడానికి హైడ్రా రెడీ అవుతూ ఉంది. అంటే కొన్ని ఆక్రమణలు అని చెప్పేసి, లేకపోతే కొన్ని పర్మిషన్లు ఒకదానికి తీసుకొని మరొకటి ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాలు ఇప్పుడు GO111 సంబంధించి ఇలాంటివన్నీ కూడా వీళ్ళ పరిధిలోకి తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది పెద్ద తలకాయలకే దెబ్బపడే అవకాశం ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సొల్యూషన్గా వీళ్ళు పనిచేయబోతున్నారట. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎలాగో వీళ్ళ మీద కాస్త పీకల దాకా కోపంలో ఉందనేది వీళ్ళకి అర్థమైంది. సో దీనికి విరుగుడుగా ఏపీ గవర్నమెంట్ నుంచి తీసుకురాబోతున్నారు. అది ఎలా అంటే ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ తోటి ఉండే అనుబంధం కావచ్చు, ఆ గ్రిప్ కావచ్చు, అందరికీ తెలిసిందే. పైగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయాలతోటి అనేక విషయాలు అమలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి దీన్ని కన్విన్స్ చేసి ఈ హైడ్రా ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో వీటిని ఆపమని చెప్పడానికి ప్రయత్నిస్తారనేది ఇప్పుడు ఉన్న టాక్. ఆ విధంగా కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఒక మార్గంలో వీళ్ళు సొల్యూషన్ ఎత్తుక్కున్నట్టే. ఎందుకంటే హైడ్రా చర్యలు కానీ హైడ్రా నిర్ణయాలు కానీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇది కేవలం అంటే ఒక సెక్టార్ పీపుల్ మీదే చేయాలని కాదు వీళ్ళ ఉద్దేశం. అనేక మంది మీద అనేక రకాల ఆక్రమణల మీద చేద్దామని డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఏది వదిలిపెట్టరు. ఓవైసీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో స్టేట్మెంట్లు ఇస్తూ నక్లెస్ రోడ్డు మీద కూడా ఇలాంటి ఆక్రమణలే ఉన్నాయి, అది కూడా ఈ విధమైనదే భూమే కదా, ఈ బఫరింగ్ జోన్లో ఉన్నదే కదా, మరి అక్కడ యాక్షన్ తీసుకోరా మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దానికి సిద్ధమేనా? సో సిద్ధం కాకపోవచ్చు. ఎందుకంటే అది సిటీ మెయిన్ సెంటర్లో మొత్తం ఆ ఏరియా మొత్తాన్ని కదిలించడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ నిర్మాణాల జోలికి వెళ్తున్నారు కానీ పేదల నిర్మాణాల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇది తిరిగి ఒక రాజకీయ ఉద్యమం రూపంలో ఒక రంగు పులుముకొని చివరికి హైడ్రా ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఎలాంటి చర్యలకి పూనుకుంటుందో దానికి ఓవరాల్గా దెబ్బపడే అవకాశం ఉంది. ఆ హైడ్రా అసలు ఇంటెన్షన్ ఏది ఉందో దానికి దెబ్బ పడుతుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడి కేవలం ఇలాంటి వాటి మీద మాత్రమే దృష్టి పెట్టారు. అయితే కాంగ్రెస్ మినిస్టర్లు ఎమ్మెల్యేల మీద కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఈ ఫోకస్ అయితే ఉంది. చిన్నగా ఇది అలా వెళ్ళి కేటీఆర్ ఫామ్ హౌస్ను కూడా కూల్చేయబోతారనేది వార్త. నిజానికి కేటీఆర్ అయితే అది నా ఫామ్ హౌస్ ఏం కాదు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ నాకు సంబంధించినవి ఏమైనా బఫరింగ్ జోన్లో ఉంటే మీరు కూల్చుకోవచ్చు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. గతంలో కొంతమంది ఈ విధంగా ఇచ్చారు. అవసరమైతే మేమేం ఆక్రమించలేదు, మేమే కుంటలు ఏ చెరువులు ఆక్రమించలేదు, మీరు కావాలంటే వచ్చి దర్యాప్తులు చేసుకోండి, అవసరమైతే కూల్చుకోండి అని చెప్పేసి గతంలో ఎప్పుడో అన్నారు. ఇప్పుడు హైడ్రా ఏమాత్రం ఉపేక్షించకుండా కూలుస్తూ ఉండేసరికి వాళ్ళకు కూడా లోపల వణుకు పుడుతుందన్నమాట. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అయితే కోమటిరెడ్డి గారు ఇంత సీరియస్గా దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం ఆయన కలవకుండా ఉన్నందుకే ఇంత పని చేయాలా? అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ విధమైన అక్కసేమన్నా చూపిస్తున్నారా? సో ఇలాగే జరిగితే సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుంది కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆల్రెడీ దీంట్లో ఒక ప్లాన్ అయితే అదే ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. కొంతమంది వ్యాఖ్యలను బట్టి చూస్తే చంద్రబాబు గారు ఇంటర్నల్గా అంటే సినిమా ఇండస్ట్రీని అటువైపు ఏదో రకంగా రప్పించడానికి ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ప్రయోగించాలి కదా. సో కొన్నిసార్లు రాయితీలు ఇస్తామన్నారు, కొన్నిసార్లు స్టూడియోలు కట్టుకోండి అన్నారు. ఏమైనా ఇచ్చినా సరే, అలాగే షూటింగ్లకు మేము అనేక ప్రాంతాల్లో పర్మిషన్లు ఇస్తామన్నారు. ఏది ఇచ్చినా సరే అటువైపు అంటే కొన్ని ప్రాంతాల్లో షూటింగ్లకు వెళ్తున్నారు కానీ ఇండస్ట్రీగా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగడం లేదు. సో దాంతో ఏదో విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతోటి చంద్రబాబు గారు ఏమన్నా ఇటువైపు పావులు కదిపి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డిని వాడుకున్నారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇటువైపు చూస్తే వీళ్ళ కక్ష కనిపిస్తూనే ఉంది, అటువైపు చూస్తే ఇలాంటి ప్లాన్ కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ క్లియర్. పైగా అక్కడ ప్రభుత్వము చంద్రబాబు గారు స్టూడియోలు ఇవ్వడానికి గతం నుంచి కూడా రెడీగానే ఉన్నారు. సో భూములు ఇస్తాను మీరు చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. ఒకవేళ ఎవరో ఒకరు స్టెప్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి స్టెప్ అని చెప్పక తప్పదు. అంటే హైడ్రా యాక్టివిటీస్ ఎంత మంచివో సినిమా వాళ్ళకు అవి ఎంత ఇబ్బందికరమో ఈ రెండు కనిపిస్తూనే ఉన్నా అటువైపు సినిమా ఇండస్ట్రీ అనేది ఏపీలో కూడా ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుంది. అంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ నుంచి మొత్తం బిచానా ఎత్తేస్తారని కాదు, ఇక్కడ సమాంతరంగా ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతూనే ఉంది. తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు వచ్చారు, అనేక మంది హీరోలు తయారయ్యారు. ఇప్పుడు కొత్త జనరేషన్లో డైరెక్టర్స్ అనేక మంది వచ్చారు. సో వీళ్ళందరూ కూడా తరుణ్ భాస్కర్ కావచ్చు, అలాగే సందీప్ రెడ్డి వంగ కావచ్చు, ఇప్పుడు నాగశ్విన్ కావచ్చు, అనేక మంది తెలంగాణ రీజియన్ నుంచి తయారవుతూ వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే
ఇక్కడ బలమైన వేళ్ళూనుకొని ఉన్న వ్యవస్థ కూడా తయారవుతుందని కనిపిస్తుంది. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లు తెలంగాణకు సపరేట్గానే ఉన్నాయి, వీళ్ళు సపరేట్గా ఐడి కార్డులు కూడా ఇస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చీలడం అంటే ఏదేదో ఇక్కడ నుంచి ఎత్తేసుకొని పోవడం కాదు, బిచానా ఎత్తినట్టు. అక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, అక్కడ వాళ్ళు రాయితీలు ఇస్తారు, అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. సో 2 రాష్ట్రాల్లోనూ అవకాశం ఉంది కదా. పైగా అక్కడ కళాకారులకి అక్కడ లోకల్గా కొంతమందికి ఉపాధులు దొరికే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కంటెంట్ విషయంలో కూడా సో పూర్తిగా స్వేచ్ఛ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతంలో తీయాలనుకున్నారో ఆ ప్రాంతపు అలవాట్లు, పద్ధతులు వాటన్నిటి మీద కూడా ఇంకాస్త అథెంటిక్గా తీస్తారు. సో ఆ స్కోప్ అయితే అక్కడ తీసుకోవడానికి వీళ్ళు ఇచ్చే రాయితీలను బట్టి అక్కడ కుదురుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకొని మరి సినిమా ఇండస్ట్రీ అటువైపు తరలిపోకుండా ఆపగలుగుతుందనే చూడాలి. అదేవిధంగా కోమటిరెడ్డి గారి కోపం ఎప్పుడు తగ్గుతుందో దాన్ని కూడా మనం వెయిట్ చేయాలి మరి.